పండుగకు ప్రజలు స్వస్థలానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. విశాఖ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. టికెట్ కౌంటర్ల దగ్గర గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు ప్రయాణికులు. రద్దీ దృష్ట్యా మరిన్ని స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఓట్ల పండుగలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా బారులు తీరుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అయితే విశాఖ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వచ్చి విశాఖ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో భారీగా ఓటర్లు ఆయా ప్రాంతాలకు స్వస్థలాలకు వెళ్లి తమ ఓటు హక్కును నేపథ్యంలో రేపు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీరంతా వివిధ ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సీట్లు లేకున్నప్పటికీ ఎలాగోలా బస్సులో ప్రయాణిస్తే చాలు, గమ్యస్థానానికి వెళ్తే చాలు అన్నట్టుగా వీరంతా ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఎలా వచ్చారు హైదరాబాద్ నుంచి? ట్రైన్కి. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? టెక్కలండి. అంటే సీట్లు లేదు కదమ్మా, మరి సీట్ లేదు, ఏం చేసాము ఇంకా శ్రీకాకుళంలో దిగి మళ్ళా ఇంకొక టెక్కల వరకు ఇంకోటి ఎక్కాలి. అంటే ఒకటి డైరెక్ట్ దొరకలేదు కదండి. ఓటేనండి. మేము శ్రీకాకుళము మెట్టూరు వెళ్తున్నామండి. కొత్తూరు మండలం. రష్ అయినా మరి తప్పదు కదండి, ఓటు వేయాలి. మాకు ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఓటు ఉంది. మేము వైజాగ్ నుంచి వెళ్తున్నాము మెట్టూరు, హిరమండలం, కొత్తూరు. ఎలా అయినా వేయాలి, తప్పదు, మరి ఓటు మిస్ అవ్వకూడదు. ప్రస్తుతం మనం విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి చాలా వరకు వివిధ ప్రాంతాలను ఉత్తరాంధ్రతో పాటు విశాఖ జిల్లా, అల్లూరి, అలాగే అనకాపల్లి జిల్లాలకు కూడా భారీ ఎత్తున బస్సు సర్వీసులు ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి సందర్భం ఎప్పుడైనా సంక్రాంతి అలాగే వివిధ పండుగల సీజన్లో చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వెళ్తున్నారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం వెళ్తాము. ఓటు గురించే వెళ్తున్నాము. మరి దేని గురించి? అని గురించే బాధపడి వెళ్తాను నాయన. అవును, ఎలాగైనా ఓటు వేయాలి. చాలా మంది ఓటు వేయకుండా చాలా మంది ఇళ్లలో కూర్చుంటారు. అటువంటి వాళ్ళు మీరు ఏం చెప్తారు సార్? అదే ఓటు మన హక్కు కదండి, అది వెళ్ళాలి కంపల్సరీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ సిటిజన్. ఓటు చాలా ప్రాముఖ్యమైనది, ఖచ్చితంగా వాటిని వినియోగించుకోవాలని చెబుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? శ్రీకాకుళం. ఓటు ఉందా మీకు? మేము హైదరాబాద్ నుండి వస్తున్నామండి. 2 days అయింది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి. నేను ఒక్కరోజు వైజాగ్లో స్టే చేసి ఇప్పుడు మరలా పాలకొండ వెళ్ళాలి. మేము స్టార్ట్ అవుతున్నాం. ఎలా వచ్చారు హైదరాబాద్ నుంచి? ట్రైన్ వచ్చామండి. బ్రేక్ జర్నీ తీసుకొని ట్రైన్ నుంచి వచ్చాం. ఇప్పుడు 1 hour అయింది. వెళ్ళాలి కదండి, ఓటు వినియోగించుకోవాలంటారు కదా, మరి అందుకని ఈ బాధలన్నీ పడుతున్నాం. వేయాలి కదా. కష్టమైన నష్టమైన ఓటు వేయాల్సిందే కదా. ఓటు వేయడానికే వెళ్తున్నాం. ఓటు వేయడానికే ఇంటికి చేరాలని మేము బయలుదేరుతున్నాం. తొందరపడుతున్నాం. శ్రీనిండి వస్తున్నాం, ఓటు వేయాలని శ్రీకాకుళం తొందరగా వెళ్తాం. ఇటువంటి కష్ట నష్టాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఓటు కోసం తాము ఏదైనా చేస్తాం, ఓటు కోసం తాము వినియోగించుకునేందుకు ఎంతటికైనా శ్రమిస్తాం, ఎలాగైనా సరే వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరంతా చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా TV9 విశాఖపట్నం.